హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదర్షి ఛానల్. మేము ఎక్కడికి వచ్చామంటే ఇల్లు తీసుకున్నాము. 2 years అయింది, కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూద్దామని వచ్చాము. లాస్ట్ వీకే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మేలోనే యాక్చువల్గా ఇది డెమాలిష్ చేసేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారనమాట. బట్ ఎక్స్టెండ్ అయిపోయింది, 3 months అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ అండి. ఏంటంటే పార్కింగ్ ఎలా ఉంటుంది, ఇంకా ఓపెన్ స్పేస్ ఏంటి, గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎలా ఉంటుంది అనేది. మా పిల్లలు చూడండి, ఇక్కడికి వస్తే మాత్రం ఇది ఆడుకోకుండా పెన్నులు, స్కెచ్లు అన్నీ గీకి పడేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట, చూడొచ్చు. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. సో ఇక్కడ అన్ని మూవీస్ ఏవి కావాలంటే అవి ప్లే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఈ డోర్ వచ్చేసి పాస్వర్డ్తో సెట్ చేసుకోవచ్చు అండి. మనకి బయట వచ్చింది ఎవరో అన్నది మనకి లోపల తెలుస్తుంది. సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్. ఇక్కడ కర్టన్స్ అవి కూడా మనకి గూగుల్ ఉంటుంది కదా, సో దాంతో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట మనం చెప్పేస్తే. చూడండి, సో అలా అనమాట. ఇంకా అటు సైడ్ వచ్చేసి బాల్కనీ అండి. చూడండి, ఇక్కడ చెప్తే ఆటోమేటిక్గా కర్టన్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇదైతే కిచెన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నంతగా వుడ్ వర్క్ జస్ట్ ఇలా ఐడియా కోసం అని చెప్పేసి వాళ్ళు చేసి పెట్టారు. మనకైతే రాదండి, మనమే చేయించుకోవాలి. వాళ్ళు చేయించింది అయితే ఇలా ఉంది. స్పేస్ అంతా ఇలా వస్తుంది. ఇంకా లోపల మనకి ఎలా కావాలి, ఏ మెటీరియల్ కావాలి, ఇంకా ఎలా డిజైన్ చేయించుకోవాలనేది మన ఇష్టం. ఇక్కడ ఫ్రిడ్జ్ చూడండి, అసలు అక్కడ ఫ్రిడ్జ్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. దాంట్లోకే లోపలికి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి చిమ్నీ కూడా లోపలికి ఉంది, మనకి కనిపించదు. చూడండి, బయట కంటే మనకు తెలుస్తుంది అన్నమాట, అలా ఉంది. ఇదంతా లివింగ్ రూమ్లోనే ఒక సైడ్ ఇంకా డైనింగ్ హాల్ లాగా అనమాట. డైనింగ్ టేబుల్ వేశారు. ఇంకా ఇది ఒక బెడ్రూమ్. ఇందులో ఈ విధంగా అంతా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటనేది చూడండి. బిల్డింగ్ ఏ బ్యూటిఫుల్ బాల్కనీ అంటే వాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారనే దాని గురించి ఇక్కడ అంతా డీటెయిల్గా చెప్పారనమాట. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. చూసిందంతా మోడల్ అపార్ట్మెంట్ అండి. సో ఇదైతే మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పటిదాకా లోపలికి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళాము చూడండి, కానీ లోపలికి అయితే ఏం అలవలేదండి. జస్ట్ లోపల ఏం లేదు, జస్ట్ బయట నుంచి అలా చూసేసి దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇదంతా మోడల్ అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మనం లోపల చూసిందంతా ఇదేని.